గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? మీనరాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రవి, బుధ, కేతువులు, దశమంలో చంద్రుడు, పంచమంలో గురువు. శుభ ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం. గ్రహబలం అనుకూలంగా ఉన్నది. మనోబలం, కార్యదీక్ష, నిర్ణయ సామర్థ్యము, అదృష్టము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేయండి. గౌరవం పెరుగుతుంది. అధికారుల నుండి సహాయ సహకారాలుంటాయి. పదవీ లాభాలుంటాయి. పోటీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో సమాచార మార్పిడి, వినియోగదారుల నుండి అనుకూలత, అలాగే పరస్పర సహకారము ఇవన్నీ ఆర్థిక విజయాన్ని తీసుకొస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతారు. ఆర్థికంగా విజయం ఉన్నది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు గృహంలో శాంతిని ప్రసాదిస్తాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా ఉత్సాహంగా ముందుకు సాగితే వారాంతంలో ఆశించిన శుభవార్తను వింటారు. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది. ఎటువంటి ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలతో అవసరం లేదు.